సండే ఏముంది ఈరోజు స్పెషల్? ఇలా సండే చికెన్ దమ్ బిర్యానీ చేసుకుందాం. ఓకే, సండే స్పెషల్ చికెన్ దమ్ బిర్యానీ చేసుకుందామే. ఓకే రండి ఎలా చేసుకుందాం చూపిస్తున్నాడు. ఓకే, 1 kg మటన్ చికెన్ తీసుకున్నా. చికెన్ మంచిగా ఇట్లా పెద్ద పెద్ద పీసులు కొట్టించుకోవాలి. ఇట్లా ఇదైనాక ఇది కడిగి మంచిగా శుభ్రంగా కడిగి నీళ్ళన్నీ ఒడిచేదాకా పక్కకు పెట్టేసుకోవాలి. ఓకే, ఇది పక్కకు పెట్టినా కదా. ఇది 1 kg చికెన్ ఉంది కదండి. ఇది 1 kg చికెన్కి 1 kg బియ్యం నానబెట్టేసుకోవాలి. మనం ఇది ప్రిపేర్ చేసుకుంటున్నాం అనే వరకు ఇది ముందు ఒక 1/2 hour అవుతుంది కదా. మనం ప్రిపేర్ చేసే వరకు 1 kg బియ్యం నానబెట్టేసుకోవాలి. మనం పక్కకు 1 kg చికెన్కి 1 kg బియ్యం కడిగి మంచిగా కడిగి శుభ్రంగా కడిగి పక్కకు పెట్టేది. ఎట్లయితే వండుతామో అలా నానబెట్టేసుకోవాలి. నెక్స్ట్ ఇది దీంట్లో ఫస్ట్ అల్లం వెల్లిగడ్డ వేసుకోవాలి. ఫస్ట్ ఓకే, ఫ్రెష్ అల్లం, మంచి స్మెల్ వస్తుంది. అల్లం వెల్లిగడ్డ అయిపోయింది. కొంచెం ఉప్పు వేద్దాం. ఉప్పు ఎంత కిలోకి 1 పిడికెడు. ఓకే, ఇదండి లెక్క. ఇట్లా లెక్క. ఇక మళ్ళీ వేయాల్సిన అవసరమే లేదు. మీరు కొంచెం పసుపు వేద్దాం. పసుపు రైట్ వేసి కలిపి పక్కకు పెడదాం. కలపాలి మంచిగా. అల్లం వెల్లిగడ్డ పసుపు ఉప్పు అంతా కలిసేంత వరకు మూత పెట్టేద్దాం. కలిపి మసాలాలు నూరుకుందాం. గరం మసాలా నూరుకోవాలి కదా. గరం మసాలా ఇది కలిసింది కదా. మంచిగా మూత పెట్టేసి ఫస్ట్ ఇదండి ఒక కట్ట కొత్తిమీర, ఒక కట్ట పుదీనా, ఒక 8 పచ్చిమిరపకాయలు ఇలా కలపడానికి. నెక్స్ట్ ఇలా మసాలా రుబ్బుకుందాం. మసాలా కొంచెం అనాస పువ్వు, కొంచెం పట్ట, ఇంకా ఒక అనాస పువ్వు. ఓకే, అది జాపత్రి. ఫస్ట్ వేసింది జాపత్రి, ఇది అనాస పువ్వు ఒక్కొక్కటి. కొంచెం పట్ట, కిలోకు 4 లవంగాలు, 4 ఇలాచీలు, కొంచెం షాజీరా, ఇది గరం మసాలా మొత్తం. ఇది దగ్గర నుంచి చూపి వాళ్ళ కనబడుతుంది. షాజీరా వేసినాం కదా. ఒక 4 లవంగాలు. ఫస్ట్ తోకమీర వేసిన లవంగాలు. నెక్స్ట్ కొంచెం ఒక్క అండి, గుండొక్క కొంచెం వేసుకోవాలి. ఇక తోక మిరియాలు కొన్ని తోక మిరియాలు వేసుకున్నాం. దీంట్లో ఏమేమి ఉన్నది? పట్టా, లవంగా, ఇలాచి, షాజీరా, తోక మిరియాలు, అనాసపు, ఇలాచి, జాపత్రి, గుండొక్క, ఇవన్నీ మిక్సీ కొట్టుకుందాం. ఇవే మసాలాలు సేమ్ అన్నంలో వేసుకోవాలి. రైట్, నూరని రైట్. ఇదండి ఇక్కడ నానింది కదా. ఈ గరం మసాలా వేసుకున్నాం. నూరిన మసాలా వేసుకున్నాం. ఇదండి మంచిగా కిలోనే కదా. వేద్దాం. మంచి స్మెల్ వస్తుంది. అయినాక ఈ మసాలా బిర్యానీ మసాలా. ఓకే, బిర్యానీ మసాలా 1 స్పూన్. బాద్షా బిర్యానీ మసాలా కలుపుకోవాలి. ఇది కలుపుకున్నాక ఫస్ట్ ఈ పౌడర్లు వేయాలి. వేస్తేనే మంచిగా పట్టుకుంటుంది ఈ ముక్కకు అనేది. తర్వాత పచ్చిమిరపకాయలు, ఈ కొత్తిమీర, పుదీనా రైట్, కొంచెం పుదీనా అయినాక మంచి కలర్ వచ్చింది. నిమ్మకాయలు వేడి నీళ్ళలో పెట్టాలి. వేడి నీళ్ళలో పెడితే రసం బాగా వస్తుంది. ఓకే, వేడి నీళ్ళలో పెట్టాలి. కొంచెం మర్చిపోయినా
చిన్నగా ఉంటాయి కాబట్టి నేను 2 పిండుతున్నా. కిలోకి 2 పిండుకోండి. పులుపు ఎక్కువ కావాలంటే 3 పిండుకోండి. చిన్న చిన్నగా ఉన్నాయి కాబట్టి నేను 3 పిండుతున్నా. ఇది నెక్స్ట్ బగారాకు. రైట్. పసుపు వేసినాం కదా. ఒకటి 2 3 4. ఇది చికెన్కి సరిపోయింది. అన్నంకి 1 2 3 4. అచ్చా, అట్లా డివైడ్ చేసి వేసుకోవాలి ఈజీగా. ఇది చికెన్కి, ఇది అన్నంకి. అన్నంలో కూడా కావాలి కదా, రెండిటి కలిపి వేసుకోవాలి. ఉప్పు కూడా అట్లనే ఈజీగా కలుపుకున్నాక పార్ట్ వేసాం. ఓకే, మస్తు కలర్. తర్వాత పెరుగు పిండుకుందాం. పెరుగు సగం పెరుగు, 1/2 లీటర్, 1/4 కిలో పెరుగు. కొంచెం పెరుగు ఎక్కువ ఉంటేనే మంచిగా ఉడుకుతుంది అన్నమాట చికెన్లో. మంచిగా కలిసినాక నిమ్మకాయ పిండుకుందాం. ఓకే, జల్లివేనా? ఇత్తనాలు గిట్ట పడవు కదా. నిమ్మకాయ అయిపోయింది. రైట్, అయిపోయింది. 3 నిమ్మకాయల 3 నిమ్మకాయలు పిండేసినాము. కలుపుకోవాలి, బాగా కలుపుకొని ఇవి ఆనియన్స్ ఉన్నాయి కదా, ఆనియన్స్ ఫ్రైడ్, ఇట్లా ఫ్రైడ్ ఆనియన్స్ మంచిగా 2 ఉల్లిగడ్డలు పెద్దగా తీసుకొని ఇక ఇట్లా గోల్డ్ కలర్ వచ్చేటట్టు వేయించుకోవాలి. వేయించి పక్కకు పెట్టుకోవాలి. మనం దీంట్లో కొంచెం వేద్దాం, దీంట్లో కొంచెం. ఓకే, మళ్ళీ ఇది ఆనియన్ ఫ్రై చేసిన నూనె ఉంది కదా, ఓకే, గ్లాస్ తీసుకో, కొలిసిపోతుంది. ఇంకా హాఫ్ గ్లాస్ అయింది. దీని నిండా కొంచెం పోస్తాం, 1 గ్లాస్ కొంచెం ఇంత. ఇంకా నెయ్యి కూడా వేస్తాం కదా, నెయ్యి కూడా వేస్తాం కాబట్టి కొంచెం నెయ్యి వేస్తాం. రైట్, నెయ్యి, కొంచెం నూనె, కొంచెం నెయ్యి. ఇప్పుడు మనం ఫ్రైడ్ ఆనియన్స్ చేసిన నూనె మిగులుతుంది కదా, ఆ నూనె ఇలా పోసేసేయాలి. ఓకే, నెయ్యి కొంచెము నూనె కొంచెం తోటి ఫ్రై చేయాలి ఆనియన్స్. అప్పుడైతే ఆనియన్స్ టేస్ట్ వస్తాయి. ఇవి ఇట్లా రావాలి కలర్, మంచి కలర్. ఇట్లా కలర్ వస్తే ఇది నానే వరకు నానబెట్టుకొని అన్నం అయ్యే వరకు మంచిగా ఒక అర్ధగంట నానుతుంది మంచిగా. అర్ధగంట కొంచెం కాజు వేసుకుని కలర్ వచ్చింది. ఇదండి కొంచెం కాజు వేసేద్దాం. సూపర్. బాగా కలిపి పక్కకు పెట్టేస్తాం. ఎంత మంచిది, దీని కలర్ చూస్తుంటే నోరు ఊరుతుంది. దీంట్లో మళ్ళీ మనం కొంచెం మీదకెళ్ళి నెయ్యి వేస్తాం కదా, నెయ్యి వేస్తాం కదా, మనకు కరెక్ట్ సరిపోతుంది. మూత పెట్టేస్తాం. దీంతో 1 గ్లాస్ పోయాలండి నూనె. ఓకే, చిన్న పావుకి 100 గ్రామ్స్ ఉంటుంది. మసాలా అయిపోయింది. మసాలా ఇలా అన్నం ఎండ్లయితే వండుకుంటామో ఆ అన్నంలకు 2 చిన్న బగారాకులు, ఇక ఒక పట్ట, కొంచెం పట్ట, 4 లవంగాలు, కొన్ని తోక మిరియాలు, కొంచెం షాజీరా, ఒక అనాస పువ్వు, షాజీరా, 4 లవంగాలు పొట్టదని చేద్దాం. పొట్టదని చేద్దాం. 4 లవంగాలు
కొంచెం. పెరుగు వేస్తే అన్నం అనేది స్మూత్ అవుతుంది. ఓకే. కొంచెం కొంచెం. పెరుగు ఒక 2 స్పూన్లు అంతా, కొంచెం నూనె రైట్. వేసి 1 కిలోకు పిడికెడన్నా కదా, ఇగో దాని లెక్కనే దీనికి ఓకే వేసేసి కలిపి పెడదాం. పలుకు మీద ఉంచుకోవాలండి. రైట్. పలుకు మీద నూనె పోసినాం కదా, నూనె పోస్తే అంటుకోదన్నమాట. కొంచెం నెయ్యి కూడా వేద్దాం. నెయ్యి వేస్తే కూడా మంచి టేస్ట్ వస్తుంది అన్నం. కొంచెం నెయ్యి ఉట్టించి మూత పెట్టేస్తాం. ఇది పలుకు మీద ఉడకాలండి. పలుకు మీద ఒక పొంగు వచ్చేదాకా ఉడకబెట్టుకోవాలి. ఉడకబెట్టుకున్నాక వంపి అది దాని మీద ఈ అన్నం వేసేసేయాలి. మూత పెట్టి మూత పెట్టి ఓకే రైట్. నెక్స్ట్ ఇగో అన్నం అయితే ఉడికిపోయింది. ఇదండి ఇట్లా పలుకు ఇరగాలి. ఇట్లా వెరీ నైస్. ఉడికిపోయింది, సగం ఉడికిపోయింది. వంపుకుందాం. ఇది ఈ అన్నం వంపుకొని ఆ చికెన్ మీద వేసేస్తే అయిపోతుంది. దమ్ముకు పెట్టేది మెయిన్. దమ్ ఎట్లా చేసుకోవాలో చూపిస్తుంది. దమ్ముకి ఎంతసేపు చేయాలి. సూపర్ సూపర్. ఇదండి అన్నం అయితే బాయిల్ అయిపోయింది. ఇక మంచిగా ఉడికింది. ఇప్పుడు ఇక్కడ ఇది నానింది కదా, మంచిగా మంచిగా నానింది కదా. ఒకసారి కలుపుకోవాలి. కలుపుకోవాలి. కలుపుకొని కొన్ని ఫ్రైడ్ ఆనియన్స్ వేసుకున్నాం. ఫ్రైడ్ ఆనియన్స్ వేసుకున్నాక ఈ అన్నం అనేది ఇంట్లో వేసుకుందాం. సగం వేసుకుందాం ఫస్ట్. ఓకే. ఇదండి సగం సగం వేసుకున్నాక కొన్ని ఫ్రైడ్ ఆనియన్స్ వేసుకుందాం. ఓకే. లేయర్ బై లేయర్ వేసుకున్నాక ఇంత అన్నం వేసేసుకుందాం. కంప్లీట్ వేసుకున్నాక ఇట్లా అనుకోవాలి. అంతా ఇట్లా అనుకొని లెవెల్గా అనుకొని ఇవన్నీ ఆనియన్స్ ఇది ఒక లేయర్ వేసుకొని కొంచెం కొత్తిమీర పుదీనా వేసుకుందాం. కొంచెం కలర్ వేసుకుందాం. ఫుడ్ కలర్. కుంకుమ పువ్వు ఉంటే కుంకుమ పువ్వు వేసుకోండి. ఇగో కొంచెం జాఫ్రాన్ రంగు వేసుకోవాలి. ఫస్ట్ నెయ్యి వేసుకుందాం. కొంచెం నెయ్యి వేసుకుందాం దీనికి. నెయ్యి వేసుకున్నాక కొంచెం జాఫ్రాన్ రంగు వేసుకుందాం. వేసుకొని మూత పెట్టేసి 5 నిమిషాలు పెద్దగా పెట్టాలి మంట. ఓకే. స్టార్టింగ్ పెద్దగా పెట్టాలి. నెయ్యి వేసేసుకున్నాం కదా మీరికెళ్ళి. ఓకే. ఒక 2-4 స్పూన్లు అంత వేసుకోవాలి నెయ్యి. మూత ఇదండి మూతకు ఇట్లా బట్ట చుట్టాలి. ఓకే. ఓకే. క్లాత్ వేసి ఇట్లా మూత పెట్టేసి. రైట్. ఓకే. దీని మీద బరువు పెట్టాలి. పెద్ద బరువు ఏదైనా చిన్న ఇట్లా పెట్టేసి. రైట్.
పెట్టేసి మా పెంక చాలా బరువు ఉంది, చాలా బరువు ఉంది పెంక. పెంక పెట్టేసి పెంక పెట్టేసినాక 5 నిమిషాలు పెద్దగా పెట్టాలండి మంట. 5 నిమిషాలు పెద్దగా పెట్టినాక ఉడికిపోతుంది కదా గ్రేవీ అంతా, అది ఉడుకుతుంది. ఉడికినాక కొంచెం స్లో ఫ్లేమ్లో పెట్టి రైట్ రౌండ్ తిప్పుకోవాలి. అదొక 20 మినిట్స్ 20 మినిట్స్ 30 మినిట్స్లో అయిపోతుందండి. 5 మినిట్స్ అయితే హై 5 మినిట్స్ అయితే 5 నిమిషాలు అయితే పెద్దగా పెట్టాలి మంట. తర్వాత లో ఫ్లేమ్ తర్వాత సిమ్లో పెట్టి అంత రైట్ రౌండ్ ఎక్కడెక్కడ దమ్ము చేయాలంతా దమ్ము చేసి 20 నిమిషాలు తింపేసేయాలి. తింపేసినాక ఒక 5 నిమిషాలు అయినాక తీయాలి. బిర్యానీ రెడీ. బిర్యానీ రెడీయా? రెడీ అయిపోయింది. హాఫ్ అన్ అవర్ అయిపోయింది. వెయిట్ అయింది. రైట్ రౌండ్ అంతా తిప్పిన సిమ్లో పెట్టి ఓకే తిప్పేసిన అయిపోయింది. ఇదండి. ఓ కలర్ఫుల్ బిర్యానీ రెడీ. ఎంత మంచిగా అయింది. సూపర్. చూద్దాం ఎట్లా అయిందో. వెరీ నైస్. ఉడికిందా లేదా చూద్దాం. చూడండి సూపర్. ఉడికిపోయింది. మంచి కలర్ఫుల్ అయింది. వెరీ నైస్. ఉడికిపోయింది. ఉడికిందా? ఇంత మంచిగా ఉడికింది. వెరీ నైస్. పొగలు పొగలు వచ్చేసింది. సూపర్. భలే అయిందండి. నైస్. నైస్గా ఏం బిర్యానీ ఇది? చికెన్ దమ్ బిర్యానీ. దమ్ బిర్యానీ. ఓకే సూపర్. పీస్లో ఎక్కడ పోయింది? వెరీ నైస్ వెరీ నైస్ సూపర్. భలే అయిందండి కలర్ఫుల్. ఇదండి పీసులు అయితే మంచిగా ఉడికినాయి. ఇంకా లోపల ఉన్నాయి. చిన్న చూద్దాం. చికెన్ దమ్ బిర్యానీ. ఓకే దమ్ బిర్యానీ వేడి. ఉల్లిగడ్డలు పెట్టుకొని తినాలి. సూపర్ ఉంటుంది. ఓకే కొత్తిమీర వేసుకొని తినాలి. ఉల్లిగడ్డ లంచ్కి రైతా తోటైనా ఉట్టిదే తినేయచ్చు. అంత బాగుంది ఇది. తిని చూసి చెప్తా. కాలుతుంది. చికెన్ దమ్ బిర్యానీ చాలా వేడియా? ఉడికిపోయింది. ఉట్టినే తినలేవు. తినలేదు. చాలా రెడీ. ఓఫో చికెన్ దమ్ బిర్యానీ. చికెన్ దమ్ బిర్యానీ తిని చూసి చెప్తా ఎట్లుందో టేస్ట్. ఓకే నైసా? అదిరిపోయింది. అబ్బా అదుర్స్. రెస్టారెంట్ స్టైల్ అయింది. సూపర్ అయింది. సూపర్ అంటే సూపర్. స్పైసీ స్పైసీ ఫుల్గా అన్నీ కరెక్ట్ సరిపోయాయి. సూపర్. మీరు కూడా చేసుకొని తినండి. ట్రై చేయండి దమ్ బిర్యానీ. చికెన్ దమ్ బిర్యానీ ఎట్లుందో ట్రై చేసి కామెంట్ రూపంలో పెట్టండి. ఎట్లుంది? బాయ్. అయితే మస్తు ఉడికింది.